అందరికీ నమస్కారం. ఈ వారము మిథున రాశి వారికి మార్చి 17 నుంచి 23 వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. మిథున రాశి అనగానే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి కా, కి, కు, హ, జ్ఞ, ఛ, కే, కో, హ అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి మిథున రాశి వారికి ఈ వారమంతా ఎలా ఉండబోతుంది? మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. కొంచెం దంపతుల మధ్య అన్యోన్యత కొరవడడం కానీ, మనస్పర్ధలు ఎక్కువ అవడం కానీ జరగవచ్చు. అయితే పిల్లలతోటి వీరికి చాలా సత్సంబంధాలు పెరుగుతాయి. ఇంతకుముందు పిల్లలు మీతో ఎక్కువ సమయాన్ని గడపకపోయినా, లేకపోతే వాళ్ళ నిర్ణయాలు, అభిప్రాయాలు మీతో సరిగ్గా పంచుకోలేకపోయినా, ఈ సమయంలో మీతో చక్కటి అనుబంధంతో మీరు వాళ్ళ విషయాలన్నీ మీకు వెల్లడించడం జరుగుతుంది. దానివల్ల మీకు చాలా సంతోషం, వాళ్ళ పిల్లలతో కాలం గడిపామన్న ఆనందము, అలాగే కొంచెం క్లోజ్నెస్ పెరిగింది అన్న తృప్తి అనేది మీకు మిగులుతాయి. మిగతా విషయాల్లో పోలిస్తే చాలా శుభ సమయం అని చెప్పచ్చు. పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్న వివాహ సంబంధాలు మంచి ఫలితాలు ఇవ్వడము, అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇది మంచి కాలము. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి కష్టానికి తగిన ఫలితం అనేది రాబోయే రోజుల్లో మీకు లభిస్తుంది. అలాగే పిల్లల సంబంధం కోసం మీరైతే చూస్తున్నట్టయితే కొంచెం గట్టి ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది. కాకపోతే సరి అయిన సంబంధాలు కుదరడము, అలాగే వివాహ ప్రయత్నాలు ముందుకెళ్ళడము అనేది చాలా మంచి పరిణామంగా చెప్పచ్చు. అలాగే ఈ సమయంలో పెద్దల కోసము ఏదైనా మోకాలు కానీ, మెడ, తల లాంటి ప్రాబ్లమ్స్కి మీరు ఆపరేషన్ చేయించాలి అని ఎంతో కాలంగా ఎదురు చూస్తుంటారు. ఈ సమయంలో ఆపరేషన్ని చేయించడానికి ఆస్కారం ఉందన్నమాట. అయితే మంచి ఫలితాలు సక్సెస్ అవుతాయి ఆపరేషన్స్. దానివల్ల మీరు సమయము, డబ్బు వృధా అయినప్పటికీ వాళ్ళ ఆరోగ్యం కుదుటపడ్డము అనేది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కోర్టు వ్యవహారాలు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నట్టు ఒక కొలిక్కి రావడానికి ఆస్కారం ఉంది. మీ వైపుగా ఆ జడ్జిమెంట్ అనేది రావడము మీకు చాలా తృప్తిని కలిగిస్తుంది. దాని ద్వారా ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి ఏదైనా డబ్బు కానీ, లేకపోతే కొంత సంపద మీకు కలవడానికి ఆస్కారం ఉందన్నమాట. సో దాని ద్వారా మీరు ముందు ఫ్యూచర్లో ఎన్నో కొత్త ప్లాన్స్ని వేసుకోగలుగుతారు. అయితే మీరు ఇంప్లిమెంటేషన్కి మాత్రం చాలా సమయం ఉంది. ఇప్పుడంతా ప్లానింగ్ టైం అని చెప్పచ్చు. అయితే చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ, పెద్ద వ్యాపారస్తులకు కానీ ఇది చాలా బాగుంటుంది. ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్ కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టడానికి ఆస్కారం ఉంది. న్యాయ, పోలీసు, మిలిటరీ రంగాల వారికి కొంచెము శ్రమ ఎక్కువ అవుతుందని చెప్పచ్చు. పనికి తగిన ఫలితము, గుర్తింపు అనేవి లభిస్తాయి. అయినప్పటికీ పని ఒత్తిడి వాళ్ళకి ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. అలాగే మీ పిల్లల యొక్క ప్రేమ వ్యవహారాలకి పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. విద్య, వైద్య రంగాల వారికి మంచి సత్కారాలు లభించడానికి ఆస్కారం ఉంది. అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా ఈ వారం మీరు ఎక్కువగా పాల్గొంటారు. అలాగే దైవ దర్శనాలు కానీ, కొంచెం ప్రయాణాలు, గుడి కోసము దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడము ఇలాంటివన్నీ ఉంటాయి. గృహం కోసము కొనుగోలు చేయాలని కానీ, లేదా అపార్ట్మెంట్ కానీ, భూమి కానీ కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టయితే ఈ వారము మీరు సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉందన్నమాట. అయితే సరైన రేట్ కుదరడం కానీ, లేకపోతే అనుకున్నట్టుగా నిర్దేశం మీకు దొరకడం కానీ అన్నీ మీకు లభిస్తాయి. అలాగే రిజిస్ట్రేషన్ వ్యవహారాలు వాటికి కూడా మీరు కొంత సమయాన్ని ఈ వారం వెచ్చించాల్సి ఉంటుంది. మరి పై అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగంలో మీకు తోటివారి యొక్క సహకారం అనేది మీకు లభిస్తుంది. సో ఉద్యోగంలో కూడా చాలా చక్కగా ముందుకు దూసుకెళ్ళగలుగుతారు. అనుకున్న పనిని సరి అయిన సమయానికి మీరు పూర్తి చేయడము, ఒక విధంగా మీకు ఆఫీస్లో గుర్తింపు లభించడము అనేది జరుగుతుంది. అయితే కుటుంబ సభ్యుల నిర్ణయాల విషయంలో చూస్తే సడన్గా కుటుంబంలో పరిస్థితులు తారుమారు అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొంత ఉద్రిక్త వాతావరణం అనేది ఇంట్లో చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే వారి సహకారంతో, బంధుమిత్రుల సహకారంతో ఆ పరిస్థితుల్ని మీరు చక్కబరుచుకోగలుగుతారు. కొంచెం వారాంతంలో మీకు తృప్తి అనేది దొరుకుతుంది. కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. మరి ఈ రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటే, ఈ రాశి వారు దుర్గాస్తుతిని పఠించడము, దుర్గా ఆలయాన్ని దర్శించడము, దుర్గాదేవికి కుంకుమని, టెంకాయని సమర్పించడం ద్వారా చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. మరి ఈ రాశి వారికి అదృష్టమైనటువంటి రంగు మెరూన్ కలర్. ఈ పరిహారాలు పాటించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభం.